తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి లోకేష్ వ్యవహార శైలి కారణమా? త్వరలో ఎన్నికలు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో పార్టీ టికెట్ల ఖరారు బాధ్యత లోకేష్కి ఇవ్వడంలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? ఈ పరిణామాలే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ వీడటానికి దారితీశాయా? టీటీడీపీ అంతర్గత రాజకీయాలతో ఇమడలేక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సిద్ధపడుతున్నారా? టీటీడీపీలో జరుగుతున్న పరిణామాలను మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. స్వామినాయుడు, చెప్పండి, టీటీడీపీలో లోకేష్ పాత్రపై ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? ఉన్న అసంతృప్తి నిజమేనంటారా? అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ టీడీపీ నేతల్లో మాత్రం లోకేష్ వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొందనే వార్తలు వినిపిస్తాయి. ముఖ్యంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లోనే పార్టీ నాయకులు సూచించిన వారికి కాకుండా, పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికి కాకుండా లోకేష్ ఎంపిక చేసిన వారికి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీని మీద మాత్రం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీని నమ్ముకొని పార్టీకి చెందా వచ్చిన వారికి కాకుండా లోకేష్ ఇష్టం వచ్చిన వారికి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు వస్తే తాము ఏ విధంగా పనిచేస్తుందని లోకేష్ పార్టీలోనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా తాను రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నాను, నా పరిధిలోని గ్రేటర్ కు సంబంధించి చాలా కార్పొరేషన్ సీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ తనను సంప్రదించకుండా తనను కాదని కూడా లోకేష్ సొంతంగా సీట్లను ఇస్తే తను నమ్ముకున్న అనుచరులు ఏమైపోతున్నారో ఆ విమర్శలు కూడా చేస్తున్నారు. లోకేష్ ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీకి కష్టపెట్టిపోయే అవకాశం కూడా ఉందని మంచిరెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే వివరిస్తున్నారు. గతంలోనే పార్టీ తలసాని కానీ లేదంటే తేగల కృష్ణారెడ్డి లాంటి వారు కూడా లోకేష్ వ్యవహార శైలి వల్లే తాము పార్టీని వీడుతున్నామని, నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ సీనియర్లను పట్టించుకోలేదు, తాము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఉన్న పార్టీ బలోపేతానికి కృషి చేశామని కూడా ఆలోచిస్తున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ ఎన్టీఆర్ దగ్గరికి కానీ తాము ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా వాటికి వెళ్ళి మాట్లాడగలగడం, అటువంటిది లోకేష్ దగ్గరికి వెళ్తే కనీసం తమకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కూడా వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ వ్యవహార శైలి మార్చుకోవాలని గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు తీసుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితోనే పార్టీని మీదనే విమర్శలు కూడా అవుతున్నాయి. అయితే ఈ గ్రేటర్ కు సంబంధించి ముఖ్యంగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనే పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో తమ అనుచరులకు కాదని, ముఖ్యంగా లోకేష్ మాత్రము తాను ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాత్రం పార్టీ ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ ని కలిశారు. త్వరలో మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో పార్టీలో చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ వ్యవహార శైలి మాత్రం పార్టీలో తీవ్ర ప్రకంపన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అది అలాగే త్వరలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది నాయకులు కూడా త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేస్తారనే వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎమ్మెల్యేలు వెళ్ళడం పట్ల మాత్రం చంద్రబాబు కానీ లేదా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి వరకు మాత్రం తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ మీద ఇప్పటికీ మంచిరెడ్డి పార్టీ రేపో మాపో అన్నట్లు టీఆర్ఎస్ శ్రేణులతో కూడా చేస్తారని వార్తలు చేస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల వాళ్ళు ఏ విధంగా ఆపాలనే దాని మీద తీవ్ర తర్జనల మధ్యలో పడుతున్నారు. ఇప్పటికీ లోకేష్ కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు